హలో! ఈరోజు నేను వెయిట్ లాస్‌లో మనం చేసే కొన్ని చిన్న మిస్టేక్స్ అండ్ నేను చేసిన స్మార్ట్ స్వాప్స్ గురించి అయితే మాట్లాడబోతున్నా. మార్నింగ్ రొటీన్ ఎప్పటిలాగానే యాపిల్ సైడర్ వాటర్‌తో డే స్టార్ట్ అయిపోయింది. తర్వాత 1 అవర్ అయితే వాకింగ్ ఫినిష్ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఇడ్లీ తీసుకున్నా. నేనిక్కడ పల్లి చట్నీ అయితే అవాయిడ్ చేస్తున్నా. పల్లి చట్నీలో క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువుంటాయి. అందుకే నేను పుదీనా టొమాటో చట్నీ అండ్ కరివేపాకు పొడినైతే చూజ్ చేసుకున్నాను. కరివేపాకు పొడి రెసిపీ కావాలంటే లిరిటల్ షార్ట్‌లో పెడతాను చూడండి. అండ్ అందరికొక డౌట్ రావచ్చు. 90 డేస్ తర్వాత మళ్ళీ అన్నీ తింటాం గదా అని. నిజమేనండి. కానీ ఈ 90 డేస్‌లో నేను నా బాడీని అండ్ నా టేస్ట్ బడ్స్‌ని ట్రైన్ చేస్తుంటాను గాబట్టి, మనకేదైనా తినాలన్నా ఒక అవేర్‌నెస్ అయితే ఉంటుంది గదా! అట్లా. ఇంకా లంచ్‌కైతే బ్యాలెన్స్‌డ్‌గా ప్రోటీన్ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ అండ్ ఒక చపాతీ, 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ సలాడ్ తిన్నాను. అండ్ టేస్టీగా తింటూ గూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా ఫుడ్ కంట్రోల్ అంటారా? అది మన కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఈరోజు వాకింగ్‌తో పాటు నేను డంబెల్స్ ఎక్సర్‌సైజ్ గూడా చేశాను కాసేపు. అండ్ వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాము. అండ్ డంబెల్స్ చేయడం వల్ల బాడీ మనకొక మంచి షేప్‌లోకొస్తది. అండ్ ఆర్మ్ ఫ్యాట్ ఉంటది గదా! హ్యాండ్స్ దగ్గర. ఆ ఆర్మ్ ఫ్యాట్ గూడా పోతుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ బై స్పందనకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఫుల్ లెంగ్త్ వీడియోస్‌ని గూడా చూడండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సీ యూ టుమారో. బాయ్.